మన కోసం, మన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రకృతి ఎన్నో రకాల ఔషధ గుణాలున్న మొక్కలను మనకు అందుబాటులో ఉంచింది. వాటి యొక్క గుణాలను, వాటి విలువలను మనం తెలుసుకుని వినియోగించుకోవడం గనక మొదలు పెడితే నిజంగా మనకి మంచి వరాలను అందించిన ప్రకృతికి మనం ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్తాం. ఈ వీడియోలో మనం అలాంటి ఒక మొక్క గురించే తెలుసుకుందాం. రైతులు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి పండించే మొక్కలను మనం వెల చెల్లించి తీసుకుని కొని తింటూ ఉంటాం. కానీ ప్రకృతి మన కోసం ఎన్నో రకాల మొక్కలను పండిస్తోంది. ఈ ప్రకృతి అనే రైతు పండించే ప్రతి మొక్కలో ఎన్నో రకాల పోషక విలువలు ఉంటున్నాయి. మరి అలాంటి పోషక విలువలతో మన కోసం ప్రకృతి పెంచిన బుడమ మొక్క గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. ఈ తీగజాతి మొక్క పేరు బుడమ. ఈ మొక్క వలన, ఈ కాయల వలన ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. మరి ₹1 కూడా మనం చెల్లించకుండా ఈ ప్రకృతి పండించిన ఈ మొక్క యొక్క ఉపయోగాలను మనం తెలుసుకుందాం. వానాకాలంలో ఎక్కడ పెడితే అక్కడ విరివిగా పెరుగుతుంది ఈ తీగజాతి మొక్క. ఈ కాయలను బుడమకాయలు అంటారు. రైతులు పండించి మనకు అమ్మే ఎన్నో రకాల కాయలలోని పోషకాల కంటే మనం ₹1 కూడా చెల్లించకుండా వీటిని కోసుకుని తినడం ద్వారా ఆ పోషకాలకు మించినవి మనం పొందగలుగుతాం. ఈ కాయలు మాత్రమే కాకుండా ఈ మొక్క సమూలం అంటే ఈ మొక్క ఆకులు, వేర్లు, పువ్వులు ప్రతిదీ కూడా ఔషధంతో నిండి ఉంది. అందుకే ఈ మొక్క ఔషధ ఘని. వ్యాధుల నివారణలో ఈ మొక్క ఎలా తోడ్పడుతుందో, ఈ మొక్కను ఎలా పెంచుకుని మనం వ్యాధుల నుంచి నివారణ పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు ఈ మొక్కతోటి. ఎందుకంటే ఇది అంతటి గొప్ప గుణాలున్న మొక్క. ఔషధ గుణాలే కాకుండా మనకి కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో ఈ మొక్క ఖచ్చితంగా ఉంటుంది. ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ట్రైకోసాంథస్ డియోకా. ఇంగ్లీష్ లో దీన్ని పాయింటెడ్ గార్డ్ అని, పర్వాల్ అని పిలుస్తారు. సంస్కృతంలో పొటోల్, పటోలా, నాగపాల, కులక అని పిలుస్తారు. అదేవిధంగా హిందీలో దీన్ని పల్వాల్, పరావాలా అంటారు. తెలుగులో దీన్ని కొమ్ము పొట్ల, చేదు పొట్ల అని పిలుస్తూ ఉంటారు. బుడమకాయ మొక్క తీగలా పాకుతుంది. దీనికి సన్నని దారాల్లాంటి తీగలు దానికి అల్లుకుపోతూ ఉంటాయి. వీటికి ఏదైనా ఆధారంగా దొరికితే ఈ తీగలు దాన్ని అల్లుకుని ఈ మొక్కకు బలాన్ని ఇస్తూ ఉంటాయి. దీని ఆకులు పెద్దగా గరుకుగా ఉంటాయి. చూడ్డానికి దోస ఆకుల్లాగా అనిపిస్తాయి. ఈ ఆకులను బొగ్గులతో కలిపిదంచి పలకలపై రాస్తే పలకలు షైనీగా ఉండేవి. వాటిపైన మనం రాసిన అక్షరాలు తెల్లగా మెరిసిపోతూ ఉండేవి. ఆ రోజుల్లో పలకలపై వాడిన ఆ మొక్క ఈ రోజు మన బట్టతలపై జుట్టును మొలిపిస్తుంది అనే విషయం మీకు తెలుసా? నిజమేనండి. ఈ ఆకు రసాన్ని గనక తీసి బట్టతలపై రాసుకుని తరువాత 1 గంటకి తలస్నానం చేస్తే క్రమేపీ బట్టతలపై కూడా జుట్టు మొలిచే అవకాశం ఉంది. ఈ విధంగా వరుసగా 20 రోజులు చేయడం ద్వారా జుట్టు మొలిచే అవకాశం ఉందని ఆయుర్వేదం చెబుతోంది. బట్టతల మీద ఉండే క్రిమి సంహారకం చెరిగి చక్కగా జుట్టు మొలవడానికి ఆస్కారం ఉంటుంది. బుడమకాయలు ఆకుపచ్చగా ఉండి తెల్లని చారలు కలిగి ఉంటాయి. నిజంగా చూడ్డానికి ఇవి చిన్న చిన్న పుచ్చ మొక్కల్లాగా అనిపిస్తాయి. అంటే పుచ్చకాయల్లాగా ఉండే ఈ కాయలు బుడమకాయలు అంటాం. ఇవి చూడ్డానికి పిందెలైన పుచ్చకాయలు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట. పండిన బుడమకాయలు పసుపు లేదా నారింజ రంగులో మనకి కనిపిస్తాయి. ఈ బుడమకాయను వాసన చూస్తే అబ్బా ఇక చెప్పక్కర్లేదు, కడుపు నిండిపోతుంది. ఎటువంటి వెనిల్లా ఎసెన్సులు గాని లేదా ఎటువంటి ఫ్లేవర్స్ గాని పనికిరావు. అంత కమ్మటి వాసన దీని నుంచి వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఈ వాసనకే మనకు కడుపు నిండిపోతుంది. అంతటి మంచి భావన ఈ బుడమకాయల నుంచి వచ్చే వాసన మనకి కలిగిస్తుంది. పండిన బుడమకాయ వాసనకు మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలయ్యి మనసుకు మంచి ఉల్లాసాన్ని, బ్రెయిన్ కు రిలాక్సేషన్ ను కలిగిస్తాయి. బుడమకాయల్లో క్యాలరీలు తక్కువ, విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు చాలా ఎక్కువ. కాబట్టి బుడమకాయల్ని కొద్దిగా తీసుకుంటే చాలు కడుపు నిండిపోయిన భావన మనకు కలుగుతుంది. ఈ కాయలను కూరగా వండుకుని తింటారు. 1 కప్పు బుడమకాయల్లో కేవలం 20 క్యాలరీలు మాత్రమే ఉంటాయంటే మీరు నమ్ముతారా?
కాబట్టే ఇది కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిపోయిన భావన మనకు కలుగుతుంది. విటమిన్ ఏ, బి1, బి2, రాగి వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఉండడం వలన ఈ కాయలు, పండ్లు మనకు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా మలబద్ధకాన్ని పోగొడతాయి ఈ కాయలు. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరం ఈ బుడమకాయలు. కఫాన్ని క్రమబద్ధీకరించటంలో బుడమకాయ బాగా పనిచేస్తుంది. రక్తాన్ని సాఫీగా సరఫరా చేయటానికి బుడమకాయ ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరగటానికి మధ్య మధ్యలో అడ్డుపడే కొలెస్ట్రాల్ ని కరిగించేసి గుండెకు రక్త ప్రసరణ బాగా అయ్యేలాగా చేస్తుంది. రక్త శుద్ధి చేయటంలో బుడమకాయ బాగా పనిచేస్తుంది. ఇలా రక్త శుద్ధి జరగడం ద్వారా మనకి ఉన్న దురదలు, అలర్జీలు వంటి రోగాలు ఖచ్చితంగా తగ్గిపోతాయి. బుడమకాయ రసం 1 స్పూను, తేనె 1 స్పూను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగితే దురద, చర్మ రోగాల నుంచి మనం ఉపశమనం పొందగలుగుతాము. ఈ విధానం ద్వారా శరీరంలోని అన్ని భాగాలతో పాటు కాలేయం కూడా శుభ్రమై ఆరోగ్యంగా ఉంటుంది. దీని వేరుని చూర్ణం చేసి పేస్ట్ లాగా తలకి పట్టిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం పొందుతాము. వేర్లను దంచి నీళ్లలో వేసి మరగబెట్టి కషాయంలాగా చెయ్యాలి. ఆ నీరు చల్లారిన తరువాత గాయాలు, పుండ్లను వాటితో కడుగుతూ ఉంటే కనుక అవి త్వరగా మానిపోతాయి. బుడమకాయలలో విత్తన సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే మామూలుగా విత్తనాలు కొద్దిగా మాత్రమే ఉంటాయి ఎందులోనైనా, కానీ బుడమకాయల్లో మాత్రం విత్తనాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఎంతటి మలబద్ధక సమస్యకైనా ఈ బుడమకాయలు పరిష్కారాన్ని చూపిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు సహాయంగా ఉంటాయి. బరువు తగ్గడంలో బుడమకాయలు చాలా బాగా ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ప్రోటీన్స్, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారం తింటూ వ్యాయామం చేయడం ద్వారా బరువు నియంత్రించుకోగలుగుతాం. బుడమకాయలలో క్యాలరీలు తక్కువ కాబట్టి ఇవి తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఆకలి వేయదు. మిగతా ఆహారం తీసుకోవడం ద్వారా బరువుని చక్కగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇవి తినేటప్పుడు ఒక రకమైన కమ్మటి వాసన వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఆ వాసనకే మనకు కడుపు నిండిపోతుంది. కాబట్టి బ్రెయిన్ ఎంతసేపు ఈ వాసన యొక్క అనుభూతిలో ఉండడం వలన ఆకలి అనేదే అనిపించదు. కాబట్టి మితంగా తీసుకుంటాం. తద్వారా బరువు పెరగము. బుడమకాయ రసంలో చిటికెడి ఇంగువ కలుపుకుని తాగితే ఎంతటి కొవ్వైనా కరిగిపోవలసిందే. వేరు కషాయం 5 మిల్లీలీటర్ల చొప్పున రోజుకు 2 సార్లు తాగితే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి. లివర్ మంచి ఆరోగ్యంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల జలుబు, దగ్గు, జ్వరాలు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని తినడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ సమస్యలన్నిటి నుంచి మనం సత్వరమే బయటపడగలుగుతాం. అధిక వేడితో బాధపడేవారు ఈ బుడమకాయలను తీసుకోవటం ద్వారా అతి త్వరగా అధిక వేడి నుంచి బయటపడగలుగుతారు. వయస్సు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడడం, కళ్ల కింద నల్లటి చారలు వచ్చి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. బుడమకాయలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ మరియు సి ఉన్నాయి. ఇవి మనకి వృద్ధాప్యాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడతాయి. వృద్ధాప్యాన్ని మనం వాయిదా వేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ బుడమకాయల్ని మనం ఆహారంగా తీసుకోవాల్సిందే. బుడమకాయలలో ఫైబర్ అధికం. జీర్ణక్రియను మెరుగుపరచటమే కాకుండా జీర్ణ సంబంధ ప్రతి సమస్యను ఇది మెరుగుపరుస్తుంది. కాలేయంలో ఉండే కొన్ని సమస్యలకు పరిష్కారం బుడమకాయలను తినడం. వీటి కాయలు, పండ్లు మాత్రమే కాదు, వీటి ఆకులు కూడా సాంప్రదాయ వైద్యంలో చాలా బాగా ఉపయోగపడతాయి. జ్వరం, జీర్ణ సంబంధమైన వ్యాధులు, పేగుపూత, పిత్తాశయ వ్యాధుల కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. దగ్గు, అన్ని రకాల చర్మ వ్యాధులు, కాలేయం, ప్లేహం సమస్యలు, హెమరాయిడ్స్ ను తగ్గించటం, పెస్చులా, అధిక రక్తస్రావం, గాయాలు, శరీరం మంటగా ఉండటం, ఇలా అనేక రకాల సమస్యలకు ఆకులను ఔషధంగా వాడుకోవచ్చు. ఇది మేము చెప్తున్న మాట కాదు, సాంప్రదాయ వైద్యంలో చెప్పబడింది. అధిక వేడిని తగ్గించటానికి ఈ బుడమకాయ మొక్క బాగా ఉపయోగపడుతుంది. బుడమ ఆకులను ఆరు తీసుకుని కొంచెం అల్లం వేసి కషాయంలా చేసుకుని 2 పూటలా తీసుకుంటూ ఉంటే కనుక దగ్గు తగ్గిపోతుంది. పిత్తాశయం, హైపర్ ఎసిడిటీ వంటి సమస్యలకు
ఈ ఆకులతో చెక్ పెట్టవచ్చు. ఆకుల పేస్ట్ పుండ్లు, గాయాలపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. రక్తపిత్త సమస్య, అధిక వేడి తగ్గడానికి ఆకుల రసం 5 మిల్లీలీటర్ల రసానికి 10 మిల్లీలీటర్ల తేనె కలిపి తాగాలని నిపుణులు చెప్తున్నారు. తద్వారా అధిక వేడి ఒంటిని వదిలిపోతుంది. ఈ కాయల రసం శరీరాన్ని చల్లబరచటానికి మందుగా కూడా గ్రామీణులు వాడుతూ ఉంటారు. పండిన పండ్లు శీఘ్రస్ఖలన సమస్యను పరిష్కరించడంలో బాగా ఉపయోగపడతాయి. ఇలా ఎన్నో రకాల అనారోగ్యాల నుంచి మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటంలో ఈ బుడమకాయలు బాగా ఉపయోగపడతాయి. ఇది ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలలో ఒకటి కాబట్టి దీన్ని మనం ₹1 కూడా ఖర్చు చేయకుండా చక్కగా ప్రకృతిలో నుంచే తీసుకుని మనం వాడుకోవచ్చు. ఎవరు కూడా దీన్ని మిస్ చేయకుండా ఖచ్చితంగా ఇన్ని ఉపయోగాలున్న ఈ బుడమ మొక్కను వాడుకుంటారని మేము